హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఇదొచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగే ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా నేను ఇంటి ముందు చిన్న ముగ్గయితే పెట్టుకున్నాను. ఇంకా మా పాప ఊరుకుంటుందా, నేను వేస్తాను ముగ్గు అని ఇలా తులసమ్మ దగ్గర ఒక చిన్న కలర్‌ఫుల్ ముగ్గయితే వేసింది. బావుంది కదా! ఇక నా ముగ్గొచ్చేసి ఇది. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంక తర్వాత ఇంట్లో వంటలన్నీ చేసుకొని పూజ అయితే చేసుకున్నామండి. చూస్తున్నారు కదా! పండగ రోజు ఇలా పూజ చేసుకున్నామంటే అసలు ఆ హ్యాపీనెస్సే వేరండి. పూజ కంప్లీట్ అయ్యేదాకా నాకైతే ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుందన్నమాట. ఇంకా ఎప్పుడైతే పూజ నీట్‌గా కంప్లీట్ అయిపోయి దేవుడికి దండం అయితే పెట్టేసుకుంటామో అప్పుడు హమ్మయ్య! అనిపిస్తుందన్నమాట. చూస్తున్నారు కదండీ ఇక్కడ. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని భోజనం అయితే చేసామండి. అసలు ఐటమ్స్ అయితే నిజంగా సూపర్ టేస్టీగా వచ్చాయన్నమాట ఈసారి. కాకపోతే ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా బాబు లేడని. వాడు కూడా ఉండి ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించేది పండుగ రోజు. నేను ఏమేమి ఐటమ్స్ చేశానో చూపిస్తాను రండి. భక్షాలు, తర్వాత లెమన్ రైస్. ఇది లేకపోతే పండగ కంప్లీట్ అవ్వదు కదా! అలాగే ఆలు, వంకాయ కాంబినేషన్‌లో కర్రీ. తర్వాత కట్టుచారు అదేనండి రసం. తర్వాత వడియాలు, దాంతోపాటు పూరీలు, వైట్ రైస్, పెరుగు. ఇంకా సింపుల్‌గా ఐటమ్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఇదొచ్చేసి ఉగాది పచ్చడి. మీరు ఉగాది పచ్చడి తిన్నారా మరి? ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకోగానే ఈవినింగ్ అయిపోయిందండి. ఇంక ఈవినింగ్ అయిందంటే ఏంటి అర్థం? టెంపుల్‌కెళ్ళాలని కదా! ఇంకా మంచిగా పట్టు శారీ కట్టుకొని రెడీ అయిపోయి టెంపుల్‌కైతే బయలుదేరామండి. ముందుగా మేము శివయ్య టెంపుల్‌కైతే వెళ్ళాము. నేను మీకు వీడియోలో చాలాసార్లు చూపించాను శివుడి టెంపులు, అలాగే వీరభద్రస్వామి టెంపులు. అందుకే నేను అక్కడ వీడియో అయితే తీసుకోలేదు. తర్వాత అక్కడి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్‌కైతే వచ్చామండి. ఇంకా అక్కడ కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. మా ఊర్లో టెంపుల్స్ చాలా ఉన్నాయండి. వెళ్ళడానికి ఓపిక ఉండాలి కానీ రోజు మొత్తం తిరగొచ్చనమాట టెంపుల్స్‌కి. అలా ఉంటాయి టెంపుల్స్ అయితే చాలా టెంపుల్సు. కాకపోతే కొన్ని టెంపుల్స్ ఏంటంటే పక్కనే దగ్గరలోనే ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చిన టెంపుల్స్ అన్నీ కొంచెం ఒక 10 అడుగుల దూరంలోనే ఉంటాయన్నమాట ఒక్కొక్క టెంపుల్‌కి. అందుకే నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్స్‌కి రావాలంటే. ఒక్కసారి వచ్చామంటే అన్ని టెంపుల్స్‌లోనూ దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చనమాట ఇంటికైతే. ఇంకా మేము ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్‌లో కాసేపైతే కూర్చున్నాము ప్రశాంతంగా. ఏమీ రష్ లేదని ఇంకా ఇక్కడే కాసేపు కూర్చున్నాము. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే మనకు అమ్మవార్లయితే ఉంటారండి. మీరిక్కడ వీడియోలో చూస్తున్న టెంపుల్‌లో ముగ్గురు అమ్మవార్లు ఒకే చోటే ఉంటారన్నమాట. నాకు చాలా ఇష్టము. చూస్తున్నారు కదా అసలు. పండుగ వాతావరణం అంతా అమ్మవారిలోనే ఉట్టిపడుతోందండి. ఎంత బాగున్నారంటే అమ్మవారు ఆ అలంకరణలో 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి అమ్మవారిని చూడటానికి. మీరు కూడా చూసుకొని ఒక దండం అయితే పెట్టేసుకోండి. చూస్తున్నారా ఎలా ఉన్నారో? చాలా బాగుంది కదా అమ్మవారి డెకరేషన్ అంతా. నాకైతే ఇలా చూస్తూ ఉంటే మనసుకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, తర్వాత పక్కన ఇంకొక అమ్మవారు ఉంటారండి. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా అమ్మవారు ఎలా ఉన్నారో అసలు. అక్కడికెళ్ళి చూస్తూ ఉంటే అసలు వెళ్ళబుద్ధి అవ్వదండి. అక్కడే ఎంతసేపైనా ఉండాలి అనిపిస్తది. నాకైతే ఇక్కడ కింద చూస్తున్నారు కదా శ్రీచక్రం కూడా ఉంటుందన్నమాట అమ్మవారి టెంపుల్‌లో. చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్‌లో ఏంటంటే ముగ్గురు అమ్మవార్లు ఉంటారన్నమాట. ఇంకా ఒకసారి వెళ్ళామంటే అమ్మవార్లందరినీ దర్శనం చేసేసుకోవచ్చు ఒకే చోట. చూస్తున్నారు కదండీ! చాలా బాగుంది. పండుగ రోజు ఇలా అమ్మవార్లందరూ దర్శనం చేసుకోవటము. చాలా బాగా డెకరేట్ చేశారు కదా అమ్మవార్లనైతే. ఇంకిక్కడ స్వామివారైతే అడగకుండానే పిలిచి మరి అమ్మవారి పూలు, అలాగే కొబ్బరి అన్నీ ప్రసాదంగా ఇచ్చారండి. ఇంకా హ్యాపీగా అనిపించింది నాకైతే అలా అమ్మవారి ప్రసాదం లభించడము. ఇంకా తర్వాత అక్కడికి కొద్దిగా దూరంలో సుంకులమ్మవ్వ టెంపుల్ అయితే ఉంటుందండి. మరి ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఆ అమ్మవారి దగ్గరకు కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం అయితే చేసుకుని కాసేపు అలా కూర్చున్నామన్నమాట అక్కడ కూడా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము రాఘవేంద్ర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళాము. అక్కడ చూడాలండి అసలు ఫుల్లు రష్ అన్నమాట టెంపుల్లో. చూడండి మీరే ఒకసారి. పండుగ కదా! అందుకే చాలామంది అయితే వచ్చారండి టెంపుల్‌కి. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే పండుగ రోజు ఎవరి ఊర్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటూ బిజీగా ఉంటారు కదా! మరి ఇంత దూరము
స్వామివారి టెంపుల్‌కి నిజంగానే ఎలా వస్తారబ్బా అని. కాకపోతే ఎవరెవరి భక్తి అలా ఉంటుందిలెండి ఒక్కొక్కరికి. పండుగ ఇంట్లో చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు. ఆ టైంకి టెంపుల్‌లో ఉంటే చాలు, ఆ దేవుడి దర్శనం చేసుకుంటే చాలు అని నమ్మేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. ఇంకిక్కడ లోపలికొచ్చిన తర్వాత ఇలా రథోత్సవం అయితే జరుగుతూ ఉండిందండి. చూస్తున్నారా? ఆ స్వామిని ఎలా ఊరేగిస్తున్నారో. అంటే డైలీ ఉంటుందండి రథోత్సవం అయితే. మీరు నా వీడియోస్ రెగ్యులర్‌గా గనుక చూస్తూ ఉంటే నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను రథోత్సవం వీడియోస్‌ని. ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడు చూసేయండి. చూస్తున్నారు కదండీ! ఒకసారి టెంపుల్ లోపల కూడా ఎంతమంది ఉన్నారో అసలు. చాలా చాలా మందైతే ఉన్నారండి. ఫుల్లు రష్ అన్నమాట. చూడండి మీరే. చూస్తున్నారా? అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి చూడటానికి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్, 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అలాగే వీడియోకి ఒక్క లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే లైక్ చేయడం మర్చిపోకండబ్బా!